నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి సీఎం రేవంత్ నివాళులు. రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి అంటూ కితాబు. మంత్రి లోకేష్ కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్. సత్తా ఉంటే డిఎస్సి అక్రమాలపై చర్చకు రా అంటూ కమెంట్. విద్యార్థి నిరసనకారులకు ఊరట. మైనర్లు, నేర చరిత్ర లేని వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం. విజయవంతంగా పూర్తయిన రామ్ చరణ్ మణికట్టు సర్జరీ. ఆయన ఆరోగ్యం బాగుందని హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్న వైద్యులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు, అక్రమాలకు నిరసనగా ఆందోళన చేపట్టిన విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 20 నుండి జరిగిన నిరసనలో అరెస్టైన నేర చరిత్ర లేని విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుని వారిని వెంటనే విడుదల చేయాలని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆందోళనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, డ్రోన్ వీడియోలు, బాడీ కెమెరా రికార్డింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలు, పీసీఆర్ లాగులు సహా అన్ని ఆధారాలను భద్రపరచాలని ధర్మాసనం ఆదేశించింది. విద్యార్థుల వ్యక్తిగత సమాచారం, డిజిటల్ డేటాను కూడా భద్రపరచాలని, అయితే వాటిని బహిర్గతం చేయవద్దని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ధర్మాసనం సూచించింది. అనంతరం ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్తో మాట్లాడదాం. హరీష్, చెప్పండి, ఎవరైతే ఆందోళనలో పాల్గొన్నారో ఒరిజినల్గా ఉన్న విద్యార్థులకి ఇదంతా ఊరటనిచ్చే అంశంగా భావించవచ్చా? రైట్ లక్ష్మీ, అయితే దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు, అక్రమాలకు సంబంధించిన నిరసనలు, ఆందోళనలు చేపట్టిన విద్యార్థులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఈ నెల 20 నుంచి జరిగిన నిరసనలో అరెస్ట్ అయిన ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థులు, అలాగే 18 సంవత్సరాల దిగువ ఉన్న విద్యార్థులకు సంబంధించి కూడా వారిని వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా దీంట్లో ఆయా ప్రభుత్వాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆందోళనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తో పాటుగా డ్రోన్ వీడియోలు, బాడీ కెమెరాలు, ఇక రికార్డింగ్ సంబంధించవచ్చు, వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలకు, అంటే ఇలాంటి అన్ని ఆధారాలకు సంబంధించి కూడా భద్రపరచాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ఇక విద్యార్థులకు సంబంధించి కూడా వ్యక్తిగత సమాచారం, డిజిటల్ డేటాను కూడా భద్రపరచాలని కూడా ఆయా ప్రభుత్వాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇప్పుడు విద్యార్థులకు భారీ ఊరట అని చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సంబంధించిన ఘటన కావచ్చు, గతంలో జరిగిన ఆయా రాష్ట్రాలకు సంబంధించి కూడా పేపర్ లీకేజీలు జరిగిన ఘటనలు కావచ్చు, దాంట్లో నిష్పక్షపాతంగా ఎవరైతే విద్యార్థులు ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థులు కావచ్చు, వారికి సంబంధించి కూడా వాళ్ళ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయామని కూడా రోడ్లెక్కిన సందర్భం కావచ్చు, నిరసన వ్యక్తం చేసిన విద్యార్థుల పైన కూడా పోలీసులు ఏదైతే
కఠిన చర్యలు తీసుకున్నారు, లాఠీ చార్జ్ చేశారు, పలువురు పైన కూడా కేసులు నమోదు చేసిన సందర్భాలను వీటన్నిటికీ సంబంధించి కూడా ధర్మాసనం ఈ రోజు కీలకమైన ఏదైతే తీర్పునిచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా నేర చరిత్ర ఉన్న వారికి సంబంధించి కూడా దీంట్లో మినహాయింపు లేదు. ఇక ఈ రక్షణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా కీలకమైన ఆదేశాలు ఇప్పటికే నేర చరిత్ర ఉన్నవారు దీంట్లో ఇతర క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న వారికి సంబంధించి కూడా ఈ ఉత్తర్వులు వర్తించేవని చెప్పింది. ఇక ప్రధానంగా శాంతియుతంగా నిరసనలు, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి కావచ్చు, విద్యార్థులు తమ సమస్యను శాంతియుతంగా వ్యక్తం చేసి హక్కు రాజ్యాంగం కల్పించింది. హక్కునే గత విచారణలో సుప్రీంకోర్టును స్పష్టం చేసింది. ఇదే సమయంలో కూడా చట్టాన్ని అతిక్రమించిన వారిపైన, పోలీసుల పైన కూడా చట్టపరమైన చర్యలు తప్పవని కూడా పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక పేపర్ లీకేజ్ సంబంధించి కూడా వాటి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఇక పోలీసులకి చర్యలకు సంబంధించి కూడా పిటిషనర్లు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ కేసులో భవిష్యత్తుకు సంబంధించి కూడా నిరసనలు, అలాగే నిర్వహణ, పోలీసుల చర్యలకు సంబంధించిన విద్యార్థుల హక్కుల రక్షణకి సంబంధించి మరికొన్ని కీలక మార్గదర్శకాలు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా దీంట్లో జూలై 28 సంబంధించి కూడా జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సిట్ కి సంబంధించి కూడా మాజీ న్యాయమూర్తితో సహా 3 ధర్మాసనంలో సిట్ ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి వారిపైన చర్యలు తీసుకోకూడదు అని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించిన నేపథ్యం అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాట కొత్త పొలిటికల్ ట్విస్ట్ నెలకొంది. తలపతి విజయ్ బాట్లోని స్టార్ హీరో ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీకి స్కెచ్ చేస్తున్నట్లుగా సమాచారం. తాజాగా ధనుష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. నాకు ఆడియో లాంచ్లు సంబరాలొద్దు, మీ అభిమానాన్ని ప్రజాసేవగా మార్చండి అంటూ ఆయన అభిమానులకు ఇచ్చిన పిలుపు వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే చర్చ నడుస్తుంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన ధనుష్ కొత్త జెండా, సేవా కార్యక్రమాల దిశగా అడుగులేస్తున్నట్లుగా సమాచారం.
తమిళనాట కొత్త పొలిటికల్ ట్విస్ట్ నెలకొంది. దళపతి విజయ్ బాట్లోని స్టార్ హీరో ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీకి స్కెచ్ చేస్తున్నట్లుగా సమాచారం. తాజాగా ధనుష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. నాకు ఆడియో లాంచ్ల సంబరాలొద్దు, మీ విజయాన్ని మీ అభిమానాన్ని ప్రజాసేవగా మార్చండి అంటూ ఆయన అభిమానులకు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని తెలుస్తుంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన ధనుష్ కొత్త జెండా సేవా కార్యక్రమాల దిశగా అడుగులేస్తున్నట్లుగా సమాచారం. ராயன் படத்துக்கு தேசிய விருது கிடைச்சது. அந்த வருஷம் அந்த படத்தை விட தகுதியான பல படங்கள் நிச்சயமா இருக்கு. அந்த படங்களுடைய ரசிகர்கள் அதற்கான அதிருப்தியை வெளிப்படுத்தினாங்க. அதை நான் முழுசா மதிக்கிறேன், நிச்சயமா மதிக்கிறேன். இப்ப பாத்தீங்கன்னா அது ஒரு காலம் ரிலீஸ் ஆச்சு. அப்ப நான் சின்ன பையன், நிச்சயமா இந்த படத்துக்கு எனக்கு தேசிய விருது கிடைக்கும்னு சொன்னாங்க. சின்ன பையன் அப்படிங்கறத நானும் ரொம்ப ஆசையா காத்துட்டு இருந்தேன். ஆனா எனக்கு கிடைக்கல. அதுக்கப்புறம் புதுப்பேட்டைக்கு கண்டிப்பா தேசிய விருது கிடைக்கும் அப்படின்னு எல்லாரும் சொன்னாங்க, நீங்களும் சொன்னீங்க. ஆனா எனக்கு கிடைக்கல. அதுக்கப்புறம் 3, மயக்கம் என்ன, மரியான், காஞ்சனா, வடசென்னை, முடியாது. இந்த வாட்டி எனக்கு உண்மையான உழைப்பு ஒரு தமிழனா எனக்கு இன்னும் 2 தேசிய விருது. రాజకీయాల్లో నైతికతకు ప్రతీక కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన జైపాల్ రెడ్డి తన తుది శ్వాస వరకు విలువలు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని సీఎం పేర్కొన్నారు. తన విషయ పరిజ్ఞానం, వాగ్ధాటితో ఇటు ప్రజల్లో అటు పార్లమెంట్లో తనదైన ముద్ర వేసిన ఘనత జైపాల్ రెడ్డిదని సీఎం తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించిన వారవుతామని ఎక్స్లో పోస్టు చేశారు రేవంత్. మంత్రి నారా లోకేష్కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. చంద్రబాబు చర్చకు వస్తే జగన్మోహన్ రెడ్డికి వస్తారని అన్నారు. లోకేష్ చర్చకు వస్తే తానే వెళతానని చెప్పారు. విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెడుతున్నాడని విమర్శించారు. చీమ చుట్టుకుమన్నా తన వల్లే అంటాడని సత్తా ఉంటే డిఎస్సి అక్రమాలపై తనలో చర్చకు రావాలని సవాల్ విసిరారు పేర్ని నాని. పవిత్రమైన టీచర్ ఉద్యోగాల్లో పాపాలు చేశారని ఆరోపించారు. మీలో నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పేర్ని. కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు, ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సి మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమఉజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అరే మేము కూడా మంత్రి ఎలగబెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను.
దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు చావుంటే చేతనైతే పేరు నాని వస్తాడు. డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి తప్పులు చేసి పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి ఇవాళ నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి ఇవాళ నీతి కబుర్లు చెప్తున్నారు. మీరు మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును ఈ రోజు నుంచి వారం రోజుల పాటు సిట్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సిఐ నాగరాజును బెజవాడకు తరలిస్తున్నారు. సాయి కృష్ణ మృతదేహం ఏమైంది, ఈ ఘటన వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో సిట్ అధికారులు నాగరాజును విచారించనున్నారు. ఈ కేసులో సిఐ నాగరాజు కస్టడీ ఎంతో కీలకంగా మారనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, సిఐ కస్టడీకి తీసుకుంటున్నారు కాబట్టి సిఐ నాగరాజు ఏ విధంగా మాట్లాడే అవకాశం ఉంది? చాలా కీలకంగా మారనుందా ఇది ఈ కస్టడీ? థ్యాంక్ యూ లక్ష్మీ. నాకు గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణాలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజుని విజయవాడ పోలీస్ స్టేషన్ కస్టడీలో విచారించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే నిందితుడిని రాజమహేంద్ర కేంద్ర కర్మాగారాల్లోని కస్టడీలోకి తీసుకొని విచారించాలంటూ ట్రయల్ కోర్టు కూడా ఏపీ హైకోర్టులో ఇచ్చిన ఉత్తర్వులను తీర్పును కూడా కొట్టేస్తున్నట్టు కూడా పేర్కొంది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 23న విచారించి ఉత్తర్వులు రిజర్వ్ చేసిన జస్టిస్ విక్రమనాథ్ జస్టిస్ సందీప్ మహాతా కూడిన ధర్మాసనం సోమవారం 22 పేజీల ఆదేశాల కూడా జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నాటి నుంచి 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తున్నట్టు కూడా పేర్కొని ఉంది. అయితే ఈ గడువు కింద కోర్టులు ఇచ్చిన సమయంతో కలిపి 15 రోజులకు మించకూడదని కూడా దీంట్లో స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే నిందితుడిని కూడా విచారించే సమయం విషయంలో కూడా దర్యాప్తు అధికారి ఎలాంటి నియంత్రణలు ఉండవని పేర్కొనుంది. నిందితుడిని కేవలం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే విచారించాలన్న కింద కోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయడం సాధ్యం కాదని, అది న్యాయబద్ధం కూడా కాదని పేర్కొంది. అంటే సిట్టుకు సంబంధించిన దర్యాప్తు కేంద్రంలో కానీ లేదంటే విజయవాడ పోలీస్ అధికార ఆధ్వర్యంలో కానీ ఇతర ఏదైనా స్థలంలో కానీ విచారించవచ్చని కూడా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే కస్టోడియల్ ఇంటరాగేషన్, సీసీ టీవీ కవరేజ్, వీడియోగ్రఫీ పర్యవేక్షణలో చేయాలన్న కింద కోర్టు ఉత్తర్వులు కూడా సమర్థించిందని చెప్పుకోవచ్చు. నిందితుడిని విచారించే సమయంలో కానీ లేదంటే అతడి నుంచి ఏదైనా స్వాధీనీయ ప్రక్రియ కొనసాగించేటప్పుడు కూడా ఆడియో వీడియో రికార్డింగ్ చేస్తే సరిపోతుందని కూడా ఈ పేర్కొంది. అయితే అంతే తప్ప అతని ఒక చోట నుండి మరొక చోటుకి తరలించే ప్రక్రియను మొత్తం రికార్డు చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం రికార్డు కూడా సంబంధించిన లేదని స్పష్టం చేసింది. నిందితుడికి సంబంధించిన న్యాయవాది పోలీసు విచారణ ప్రక్రియ దూరం నుంచి చూడటానికి అనుమతించింది. పోలీసు కస్టడీ గడువు పూర్తయిన వెంటనే నిందితుడి విచారణకు సంబంధించిన సీసీ ఫుటేజీ, వీడియోగ్రఫీ రికార్డింగ్ అని మొత్తం కూడా విజయవాడ మెజిస్ట్రేట్ కి అప్పగించాలని కూడా నిర్దేశించింది. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టులు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభావాలకు లోను కాకుండా సిట్ ఈ కేసులో న్యాయబద్ధంగా శాస్త్రీయంగా దర్యాప్తు జరపాలని కూడా ఆదేశించిందని కూడా చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు. ఏదేమైనటికీ రాష్ట్రంలో సంచలనంగా రేపిన ఈ కేసు కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు అయిన 22 పేజీల తీర్పును కూడా నిన్న 22 సోమవారం కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే
ప్రతిదీ కూడా రికార్డు పూర్వకంగా సీసీ ఫుటేజ్ ద్వారా ఆ విధంగానే క్రియేట్ చేసి మొత్తం కూడా పోలీసుల ఆధ్వర్యంలో కూడా ఒక చోట కానీ లేకపోతే విజయవాడ పట్టణ కేంద్రంలో కానీ మీకు నచ్చిన కేంద్రంలో కానీ విచారించాలని కూడా తీర్పునీయటం కూడా ఇది ఒక ప్రభుత్వానికి కూడా ఒక అనుమతి అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు మణికట్టు సర్జరీ విజయవంతంగా పూర్తయింది. చరణ్కు మణికట్టు సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు పెద్ద చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గాయంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సినిమాలో కీలక సన్నివేశాలు పూర్తి చేసి తన అంకిత భావాన్ని చాటుకున్నారు రామ్ చరణ్. ఆయన ప్రొఫెషనలిజం ప్రశంసిస్తూ త్వరగా కోలుకోవాలని చిత్ర బృందం ఆకాంక్షించింది. రామ్ చరణ్ పూర్తిగా కోలుకోవాలని కనీసం 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవడంతో పాటు ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు మణికట్టు సర్జరీ విజయవంతంగా పూర్తయింది. చరణ్కు మణికట్టు సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు పెద్ద చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గాయంతో బాధపడుతున్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాల్లోని కీలక సన్నివేశాల షూటింగ్ను పూర్తి చేసి తన అంకిత భావాన్ని చాటుకున్నారు రామ్ చరణ్. ఆయన ప్రొఫెషనలిజంను ప్రశంసిస్తూ త్వరగా కోలుకోవాలని చిత్ర బృందం ఆకాంక్షించింది. రామ్ చరణ్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవడంతో పాటు ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. గుంటూరులో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ వేధింపులపై ఆయన భార్య నాగవేణి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 2020లో పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్న వీరికి 2 పిల్లలున్నారు. భర్తకున్న 10 లక్షల రూపాయల అప్పులను తానే తీర్చానని, ఆ తర్వాత ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చిందని బాధితురాలు నాగవేణి తెలిపారు. జీజీహెచ్లో పరిచయమైన మరొక మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకుని 2025 మార్చి నుండి ఆమెతో సహజీవనం చేస్తున్నారని నాగవేణి ఆరోపించారు. గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ తనను పిల్లలను పోషించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తన భర్తను తనకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకుంటుంది. నిజమేమో పోయిందేమో అని చెప్పడం అలాగా ఆవిడ నా హస్బెండ్ని అతను ముగ్గులోకి దించుకొని నా దగ్గరకు రానివ్వకుండా చాలా నానా రకాలుగా హింస పెడుతుంది. అండ్ ఈ విషయం గురించి సరే అతనికి
నేను ఈ విషయం గురించి నా భర్త మీద కంప్లైంట్ ఇవ్వడానికి నగరంపాలెం పోలీస్ స్టేషన్కి, నల్లపాడు పోలీస్ స్టేషన్కి, మహిళా పోలీస్ స్టేషన్కి నేను లిటరల్లీ 7 months నుంచి తిరుగుతున్నాను. డైలీ తిరగని రోజు లేదు. ఆ బొగ్గల శారద అనే ఆవిడ్ని పిలిపించండి, నా హస్బెండ్ వస్తున్నాడు. స్టేషన్ SHOలు కానీ మహిళా DSPలు కానీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చిన టైంలో మాట్లాడుతున్నాడు, బయటకు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ యథావిధిగా ఉంటున్నాడు. ఏంటి అని చెప్పి నేను అసలు SP గారిని కలుద్దామని చెప్పి SP గారి దగ్గరకు వచ్చాను. మే నెలలో వచ్చాను SP గారి దగ్గరికి. SP గారు AR అడిషనల్ SP సార్కి కౌన్సిలింగ్ రాశారు. లో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకున్న తర్వాత నుంచి బాగానే ఉన్నాడు. ఒక 4 years బాబు పుట్టిన తర్వాత 2-3 times వేరే వాళ్ళతో నేను మాట్లాడుతున్నాడని తెలుసుకొని అడిగినప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న గొడవలు జరగడం అనేది సహజం. కానీ లాస్ట్ ఇయర్ 2025 March నుంచి తనలో టోటల్గా చేంజ్ వచ్చింది. ఇంటికి రాకుండా ఉండడం ఏంటి, అసలు 1 week 10 days ఇంటికి రాకుండా ఉంటున్నాడని చెప్పి నేను ఫైండ్ అవుట్ చేస్తే గుంటూరు GGH హాస్పిటల్లో ప్రిజనర్ డ్యూటీకి వెళ్ళినప్పుడు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి, పేషెంట్ అయిన బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి యొక్క వైఫ్ బొగ్గుల శారద అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని పట్టించుకోకుండా 1.5 year నుంచి మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా కనీసం పిల్లలు ఎలా ఉన్నారు అని కూడా లేకుండా చాలా హరాస్ చేస్తున్నాడు పిల్లల్ని. DSC వ్యవహారంపై తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. DSC నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. నిరుద్యోగ యువత జీవితాలతో ప్రభాతం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. నారా లోకేష్ కాదు, నారా లీకేజ్ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. DSC వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఏ విధంగా సర్వనాశనం అయిపోతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్లకు పైగా బకాయిలు ఉంటే ఇవ్వడు. ఇంకో పక్క స్కూల్కి పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడు, బ్యాగులు ఇవ్వడు, బుక్కులు ఇవ్వడు, నాణ్యమైన అన్నం పెట్టలేడు. ఇంగ్లీష్ మీడియం ఉంటే తీసేస్తాడు, CBSE సిలబస్ తీసేస్తాడు, IBS తీసేస్తాడు. అమ్మఒడి ఇమ్మంటే ఫస్ట్ సంవత్సరం ఇవ్వకుండా ఎగనామం పెట్టాడు. 2వ సంవత్సరం, మొన్న 3వ సంవత్సరం అరాకొర, అది కూడా సగం మందికి వేసి సగం మందికి పంగనామాలు పెట్టాడు. ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక DSCని పేపర్ లీకేజీలతో, అలాగే రిక్రూట్మెంట్లు ఏ విధంగా నీచాతి నీచంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం. మొన్న మీరు చూశారు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయటం. మరి ఇక్కడ రాష్ట్రంలో DSC పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్పోర్ట్స్ పర్సన్స్కి కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోని తీసుకొచ్చి డిమాండ్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడ ఈ DSC పేపర్ లీకేజ్ మీద CBI విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ DSC మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 191 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందంపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పొలం దున్నుతుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గ్రామానికి చెందిన రాజల్లిపేట శ్రీధర్ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిలో దున్నుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ కాలువలో బోల్తా పట్టడంతో శ్రీధర్ దాని కింద చిక్కుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు తల్లి
కనకవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో వాన దంచి కొట్టింది. జిల్లా కేంద్రంలో సుమారుగా గంటన్నర పాటు వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తూ పొలం పనులకు సిద్ధమవుతున్నారు. కాగా అత్యధికంగా గాంధారి, బిక్కనూరు మండలాల్లో 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. గంగమ్మ వాగు బ్రిడ్జి వద్ద రోడ్డు 1/2 కిలోమీటర్ మేర బురదమయంగా మారడంతో కామారెడ్డి, రామారెడ్డి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడే ఒక ఆర్టీసీ బస్సు, లారీ బురదలో ఇరుక్కుపోయాయి. आटो मजदूर